శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం. ఎంత దారుణం, ఎంత క్రౌర్యం! తరతరాలుగా వన్యవాసులు అనుభవించే అడవులను సర్వే చేయించి అందులో అడుగుపెట్టిన అమాయక మానవులను క్రూర మృగాల వలె మేటాడుతారా ఈ నికృష్ట బ్రిటీషు కిరాతకులు? కొండలు కొట్టి రోడ్లు వేసే అమాయకులపై అత్యాచారమా? బట్వాడా అడిగితే చెట్ల మానులకు కట్టి చర్మాలు చీలుస్తారా? ఎంతటి పైశాచిక కృత్యం! ఒకనాడు పచ్చగా ఉన్న ఈ మన్యమంతా ఈ పీరుదొరలు పెట్టిన మొటాదారీ విధానానికి మాడిపోయి బొగ్గైపోయింది. ఎంతకాలం సాగాలి ఆగడం? మల్లు, గెంటం, పడాల్, అశేషమన్య సహాయ శూరులారా, కరిపైకి లంఘించే కొదమ సింగములారా, కదలి రండి కథన రంగానికి. మోపున 3 నెలల బిడ్డను కట్టుకుని స్వాతంత్ర పోరాటం సాగించిన ఝాన్సీ లక్ష్మీబాయి మన విప్లవ జ్యోతి. వెన్నిచ్చి ఎరుగని అలనాటి పలనాటి తెలుగు బాలుడు మనకు వెలుగుబాట. ఆ జ్యోతి కాంతిలో, ఆ వెలుగుబాటలో సాగిన వారికి సాధ్యం కానిది లేదు. అతడు అసాధ్యుడు, అజేయుడు. రూదర్ఫర్డ్, నేను మీ స్వాగతం కోసం రాలేదు. స్వాతంత్ర్యం మా జన్మ హక్కు. ఏమిటి? నా పద్ధతులు నీకు నచ్చలేదా? మీరు చేసిన ఘోరాలు నాకు బాగా తెలుసు. ఏమిటని అడుగుతున్నారా? చెబుతాను వినండి. కష్టజీవులను రోడ్ల కూలీకి పిలిచి వారం రోజులు పని చేయించుకుని వారాంతమున కూలీ అడిగితే లేదని కొట్టి పంపించటం ఘోరం కాదా? అదేమి అన్యాయమని ఎదురు తిరిగిన వాళ్లను అదే పనిగా కాల్చి చంపటం ఘోరం కాదా? పశువులు మేసే బంజరు భూములను మావని కంచెలు వేయించటం ఘోరం కాదా? ప్రజోపయోగాలైన చెట్లను మావని సర్వే నంబర్లు చెక్కించటం ఘోరం కాదా? పేద ప్రజల పొలాలు లాక్కొని ముఠాదార్ల పనం చేయటం ఘోరం కాదా? ఆ ఘోరాలన్నీ నేరాలు కావా? ఏమిటి? ఈ దేశం మీ సొంతమా? ఎలా అయింది సొంతం? ఈ భూములన్నీ మీరు ఇంగ్లండు నుండి తరలించుకొచ్చారా? ఈ నదీ నదాలను మీ ఇంగ్లండు నుండి మరలించుకొచ్చారా? ఈ కానల్ని మీరు కొన్నారా, లేక ఈ చెట్లను మీరు నాటారా? లేదు. ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ చెట్లు మావి, ఈ ప్రకృతి సంపద మాది. అలా కాదనే అధికారం ఎవరికీ లేదు. దుష్టుడా, పరాకాష్ఠనందుకున్న కష్టభూయిష్టమైన నీ దుష్ట కృత్యాలకు అన్యం పుణ్యం ఎరుగని ఎందరో మన్య ప్రజలు ఆహుతైపోయారు. మీ మారణ హోమానికి సస్యశ్యామలమైన మన్యం శ్మశానంగా మారిపోయింది. ఇంకా ఎంతవరకు ఈ హింసాకాండ? ఎంతకాలం ఈ హత్యాకాండ? ఏమన్నావు రూదర్? నేను మారేవరకా? మారాను, పూర్తిగా మారాను. అది నా కోసం కాదు, మీకోసం కాదు, మన్య ప్రజల కోసం, వాళ్ల భావి క్షేమాల కోసం, వాళ్ల సుఖ సంతోషాల కోసం. ఏ సీతారామరాజు బండనోద్దండ ప్రకాండుడై అఖండుడై స్వాతంత్ర నిరోధక శక్తులను చీల్చి చెండాడుతున్నాడో, ఏ సీతారామరాజు అరివీర భయంకరుడై ఆంగ్లేయ పరిపాలకులకు సింహస్వప్నమయ్యాడో, ఏ సీతారామరాజును కక్షతో రాజ్యకాంక్షతో రాక్షసులై శిక్షించాలని భక్షించాలని కలలు కంటున్నారో, ఆ సీతారామరాజే నేడు తన పట్టు విడిచి మీకు పట్టుబడ్డానికి వచ్చాడు. కానివ్వు, నీ అధికార మదాంధకార బందికానాలో నన్ను బంధించు. నీ ద్వేష రోష విషమగ్నికేలలో నన్ను దహించు. ఆ పైన నీ పైశాచిక ప్రళయ తాండవాలు చాలించు. ప్రజోపయోగమైన పరిపాలన సాగించు. ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదించు. ఏం కూసావురా రూదర్? నా భర్త జాతి నీకు బానిసత్వం చెయ్యాలా? నా జాతి నీ నిరంకుశత్వానికి లొంగిపోవాలా? అసంభవం. నీతి, న్యాయం, ధర్మం, సత్యం, త్యాగం అనే పంచసుగుణ పంచభూతాల నుండి ఉద్భవించిన పవిత్ర జాతిరా నాది.
ఆ జాతిని ఎదిరించడం అంటే పంచభూతాలను ఎదిరించడమేనని మర్చిపోకు. అసలు మీరేం చేసినా మోసంతోనే గాని సాహసంతో చేయలేర్రా పిరికి పందల్లారా. ఇది భరతగడ్డరా. ఈ భరతగడ్డలో పుట్టిన ప్రతి ప్రాణి ఒక వీరాగ్రణిరా. మేనులోని ప్రతి అణువు, ప్రతి రక్తపు బొట్టు నేలరాలిపోయే వరకు అచంచల దీక్షా కంకణులై, అనన్య అసమాన తేజో విరాజితులై, అజేయులై నీ పరాసు సేనలను పరాజితులను గావించగలరు. ఆ పనిలో అంబర చుంబిత నగంబులెదురైనా ఛేదించి వీర విహంగములై ఎగిరిపోగలరు. మా జాతి మహోన్నత స్వేచ్ఛా మనోరథ పాదాల క్రింద మీ మారణాయుధాల విధానాలు వృధా కాక తప్పదు. మా వీరుల శౌర్య సాహసాలకు భయపడి పారిపోయి సప్త సముద్రాలు దాటి వెళ్లి లండన్ పొరమందిరాల్లో తలలు దాచుకున్నా మీ తలలు మీకు మిగలవురా. ఏమిట్రా నువ్వు చూచేది? ఆగ్రహావేశంతో సమూలాగ్రంగా నా జాతి ఉగ్రరూపం దాలిస్తే బగ్గున మండే అగ్నిగోళమైనా సరే భగ్నమై బుగ్గిగా మారుతుందిరా. నా జాతి తీక్షణ వీక్షణంతో ఒక్క చూపు చూస్తే ఆ చుక్కలైనా సరే చెక్కలై మొక్కలై నేల రాలగలవురా. ఆ పిడుగులైనా సరే పట్టి పిడికిట బంధించగలమురా. ఆ మెరుపులైనా సరే మృంగి ఆరగించుకోగలమురా. జ్వాజ్వలమైన దావానలమైన నీతి గలిగిన నా జాతి చూట్కులకు చల్లబడిపోతుందిరా. పౌరుషంతో పోటెత్తే మా వీరుల దాటికి పొంగి ఉప్పొంగే నదులైనా ఆగి ఆగి సాగిపోతాయిరా. అలాంటి మహోగ్ర ఉగ్ర జాతికి నువ్వొక లెక్కరా కుక్క. కాల్చండ్రా దుర్మార్గులారా. సంధికని పిలిచి చంపుతారా. మీరెంతటి కుటిలాత్ములని కఠినాత్ములని నాకు తెలుసురా. అయినా మందలిస్తే మంచి దారికి వస్తాననుకున్నాను గాని ఇలా పిరికి పందలై నన్ను పిస్టల్తో కాలుస్తారనుకోలేదు. ఒరేయ్ రూదర్, ఇప్పుడైనా మించిపోయింది లేదురా. నిజంగా నీకు చేతైతే చేవుంటే మీసం మెలిబెట్టి తొడగొట్టి నాతో ద్వంద్వ యుద్ధానికి రారా పంద. గెలుపు నా శక్తిదో నీ యుక్తిదో తెలుసుకుందాము. అబ్బా మూర్ఖులారా, నేనొక్కడిని చనిపోయినంత మాత్రాన దినదిన ప్రవర్ధమానమయ్యే స్వాతంత్ర పిపాస ఆగదు. అది స్వేచ్ఛా కాముకులైన సమస్త ప్రజానీక ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో అనవరతము నిండి పండి అపూర్వ శోభా విభాసితమై మిమ్ము మీ నమ్మకాలను వమ్ము చేస్తుంది. నేను నేడు చనిపోయినా రేపు సమస్త ప్రజల హృదయాలలో తిరిగి జీవిస్తాను. వాళ్ల అంతరంగాలలో ఒక్కొక్క సీతారామరాజుగా రూపొంది మీ కుటిల కుతంత్రాలను స్వతంత్రించి ఎదిరించేటట్టు చేస్తాను. అప్పుడు మీ అంతము చూస్తాను. నా స్వాతంత్ర దీక్ష స్వేచ్ఛ కాంక్ష అతి పవిత్రమై సత్యమై నిత్యమై అందరి గుండెల్లోనూ అమోఘ ప్రభా విభాసితమై శాశ్వతంగా జీవిస్తుంది. స్వాతంత్రం సిద్ధింపజేస్తుంది. నా ప్రతి రక్తపు బొట్టు నుండి ఒక్కొక్క సీతారామరాజు ఉద్భవించి మీ బ్రిటిషు సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకలించి మాకు స్వాతంత్రం సంపాదిస్తారు. నా లక్ష్యాన్ని నెరవేరుస్తారు. వందే మాతరం, వందే మాతరం.